శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. విచ్చేయండి హిమవంత, విచ్చేయండి మైనారాణి. నందీశ్వర, పరమేశ్వరులు సమాధిలో ఉన్నట్టున్నారే. అందులో ఆశ్చర్యమేముంది హిమవంత? ఆశ్చర్యం కలగవలసింది పరమేశ్వరుడు సమాధిలో లేకపోతేనే. ఆ ఆశ్చర్యం కలిగే స్థితి ఎప్పుడొస్తుంది నందీశ్వర? అటువంటి స్థితి ఎప్పుడో ఎవరికీ తెలియనే తెలియదు. కాస్తైనా చెప్పలేరా? లేదు లేదు, పరమేశ్వరుని సమాధి ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. తమరే స్వయంగా ప్రయత్నించి చూడండి. శివశంకర, మా పుత్రికకు సుబుద్ధిని ఆమెకు మార్గదర్శనం చెయ్యి పరమేశ. ఆమెకు నచ్చజెప్పు, ఆమె సమాధిని అంతం చెయ్యి పరమేశ. ఓం నమః శివాయ. మహారాణి మైనా మంగళకారకుడైన శివుని సమక్షంలో తపస్సు చేస్తున్న తన కుమార్తె పార్వతికి మార్గం చూపమని, ఆమె సమాధిని అంతం చేయించమని ప్రార్థించి వెళ్ళింది. కానీ ధ్యానంలో ఉన్న శివుడు ఆమె ప్రార్థనకు ఏ సమాధానమూ ఇవ్వలేదు. ఎందుకంటే సర్వజ్ఞుడైన శివుడికి పార్వతి తన తపస్సు ఎన్నటికీ మానబోదని బాగా తెలుసు. పార్వతి చేస్తున్న కఠోర తపస్సు వల్ల దానవ జాతి సమస్తము ఎంతో భయపడసాగింది. వారికి ఓ విషయం బాగా తెలుసు. పార్వతి గనక తన తపస్సులో సఫలత సాధించినట్టయితే మహాబలి తారకాసురుడితో పాటు వారందరూ కూడా నాశనమైపోతారు. తారకాసురుని సేనాపతి భయభీతుడై ఈ సంగతి చెప్పడానికి శోణితపురంలో తారకుడి సమక్షానికి వస్తాడు. దానవరాజు మహాబలి తారకాసురునికి జయము! ఎలా కలుగుతుంది జయం? బ్రహ్మ నన్ను స్వర్గం విడిచిపెట్టమని ఆదేశమిచ్చారు. తపోజ్వాలలకు తట్టుకోలేక మేము స్వర్గం విడిచిపెట్టాం. ఇక తిరిగి మళ్ళీ స్వర్గాన్ని జయించి ముల్లోకాలపైన విజయం సాధించేదాకా ఇటువంటి ఉత్తుత్తి వ్యర్థపు జయం వల్ల లాభం ఏమిటి? స్వర్గపు కలలన్నీ ఇక సమాప్తం అయిపోయే దానవరాజా. ఎందుకు మా నిరాశని ఇంకా పెంచుతావు సేనాపతి? చూసినది విన్నది మాత్రమే చెబుతున్నాను స్వామి. హిమవంతుని పుత్రిక పార్వతి తపస్సు ఎంత తీవ్రమైందంటే పరమేశ్వరుడు ఆమె పట్ల ప్రసన్నుడై ఆమెతో వివాహానికి ఎప్పుడైనా అంగీకరించగలడు. లేదు, అలా జరగనివ్వను. అలా ఎన్నటికీ జరగదు. నేనలా ఎన్నటికీ జరగనివ్వను. ఇక శివ పార్వతుల వివాహం జరిగితే నా యముడు శివపుత్రుడు జన్మిస్తాడు. నేను శివ పార్వతులను ఎన్నటికీ కలవనివ్వను. నువ్వు వెళ్ళు. పార్వతిని తపోస్థలం నుంచి ఎత్తుకొచ్చి ఆమెను అంతమొందించు. వెళ్ళు. ఏమైంది సేనాపతి? నీ ముఖాన ఈ భయం ఎందుకు? ప్రాణ భయం ఎందుకు నీకు? విన్నాను, పార్వతి శక్తి అవతారమట. విన్నాను. సేనాపతి, నీవు కేవలం వింటూనే ఉంటావు, దేన్ని చూడవు నువ్వు. చూసిన వారి మాటలే విన్నాను నేను. మనం గనక పార్వతి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే మన జాతి మొత్తానికి మొత్తం నాశనం అవుతుందట. ఇది కూడా నీవు విన్నదే, చూసింది కాదు. సేనాపతి, నువ్వు ఈ మూర్ఖత్వాన్ని నుంచి బయటపడి కళ్ళు తెరుచుకొని చూడు. ఆ పార్వతి శివుని ప్రసన్నుణ్ణి చేసుకోలేక అతన్ని పొందటానికి తపస్సు చేస్తూనే ఉంది.
ఆమెలో ఇంతటి శక్తి బలము ఎక్కడివో ఆమె మన అసురులను అంతమొందించగలదా? నీవు నీ సేనలో శక్తిశాలులు భయంకరులైన వారిని తీసుకెళ్ళి ఆమెను సమాప్తం చేయి. వెళ్ళు. నేను తమ ఆజ్ఞను పాటిస్తాను మహాబలి. కానీ తమరు కాస్త మళ్ళీ ఆలోచించండి. సత్యం ఏంటంటే ఆ పార్వతి శక్తి యొక్క అవతారమే. ఆమె తపోబలం జ్వాలల వల్లనే స్వర్గం నుంచి మనం ఇక్కడికి పారిపోయి వచ్చాం. మరొకసారి ఆమె పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే మనం ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోగలం? ఆమె పట్ల మనం చేసిన అక్రమాలు మనకు తప్పక అనర్థదాయకం కాగలవు. సేనాపతి, నువ్వు పిరికి పందవైపోయావు. నీ బాహువుల్లో ఇంకా శక్తి తగ్గిపోయింది. వెళ్ళు, నపుంసకుల గుంపులో కలిసిపో. అలాంటి కటువైన మాటలని నన్ను అవమానించకండి మహాబలి. పిరికి పందని నపుంసకుడని అనిపించుకోవడం కన్నా నేను ఇక పార్వతి కోపానికి కాలిపోయి అంతమవడం నయం. అలా అనుకోవడం ఉచితమే, కానీ అలా జరగదు. నువ్వు నీ వీర సైనికులను తీసుకెళ్ళు, అంతం చెయ్యి ఆ పార్వతిని. నాశనం అవుతుంది పార్వతి, ఇంకా జన్మించడు శివపుత్రుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అదిగో పార్వతి, రండి మిమ్మల్ని చంపేద్దాం. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః దానవరాజు మహాబలి తారకాసురుడికి జయము. అనర్థం అనర్థం జరిగింది మహాబలి, అనర్థం జరిగింది. నాగాసుర, నీ గొంతు పాడయిందేమిరా? కాస్త శాంతంగా నెమ్మదిగా చెప్పేం జరిగిందో. దైత్యరాజా, తమరు పార్వతి వినాశనానికని సేనాపతిని సైనికుల్ని పంపారు. అవును, పంపించాను. అయితే ఇక వారు మళ్ళీ తిరిగి రారు. ఎందుకు రారు? ఎందుకంటే పార్వతి తపోజ్వాలలు స్వాహా చేసేసాయి. అందరూ చచ్చిపోయారు. ఓరి దుష్టుడా, అశుభ సమాచారం అందరి ఎదుగా చెప్తున్నావు. వచ్చే త్రిలోక విజయం ఎప్పుడు అవసరం అవుతోంది. త్రిలోక విజయానికి యాత్ర మేము స్వర్గలోకంతో మొదలెడతాం. ముందు స్వర్గలోకం, తర్వాత ఇతర లోకం. శివ పార్వతుల వివాహ అవకాశాలన్నీ ఈ విజయయాత్రతోనే ముగిసిపోతాయి. ఇంకా మిగిలేది ఎవరు? విరోధుల్లో ఎవరు మిగులుతారు? ఎవరు మిగలరు విరోధుల్లో. స్వర్గంపై మళ్ళీ ఆధిపత్యం పొందిన తరువాత అసురుల శత్రువైన దేవేంద్రుడు తన మూల ఉద్దేశాన్ని మరిచి ఎప్పటిలాగే నృత్యము సంగీతాదులలో మునిగి తేలసాగాడు. స్వామి, అటు చూడండి, దేవరిషి నారదులు. దేవర్షి, 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 ఇప్పుడేగా వచ్చారు, అప్పుడే వెళుతున్నారా? ఇంద్రసభలో తమరికి స్వాగతం. రండి, విచ్చేయండి. దేవేంద్రుడికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. కానీ దేవేంద్రుడేమో నృత్యము గాన విలాసాల్లో మునిగి ఉన్నారు. నారాయణ నారాయణ.
పదండి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. దేవేంద్ర, విలాసానికి శక్తికి శత్రుత్వం ఉంది. రెంటినీ నిర్వహించడం ఒకే స్థానంలో సంభవం కాదు సుమా. దేవర్షి, తమరి యొక్క తాత్పర్యం చూడబోతే నృత్యం చూసి ఆనందించినంతనే ఆ విలాసాల వల్ల తమ శక్తి క్షీణిస్తుందనా? తమరు ఆశీర్వాదం ఇవ్వలేరనా? ప్రతి మనిషి చరితార్థుడు కాగలిగిన సత్యం ఇదే దేవేంద్ర. విలాసం వల్ల శక్తి క్షీణించిపోతుంది. ఎవరి శక్తి అలా క్షీణిస్తుందో వారు ఆశీర్వాదమే కాదు, తమకు శుభం కోరుకునే యోగ్యత కూడా పూర్తిగా కోల్పోతారు. నారాయణ నారాయణ. అద్భుత సత్యమిది, జగద్వ్యాపక సత్యమిది, శాశ్వత సత్యమిది. దేవేంద్ర, ఈ సత్యం మన మీదే ప్రయోగించుకుందాం. అదెలా దేవర్షి? గతం ప్రారంభం నుండి భవిష్యత్తు ముగిసేదాకా ఆలోచనల గమనం ద్వారా. దేవేంద్ర, గతంలో విలాసప్రియత్వం వల్ల తమరి శక్తి క్షీణించింది. అప్పుడు అసురులు తమపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించారు. ఆ స్థితిలో మీరు కారడవులు పట్టారు. ఒకసారి పరమపిత బ్రహ్మను, ఒకసారి మహావిష్ణువును, ఒకసారి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆర్తనాదాలు చేశారు, మిమ్మల్ని తారకాసురుడు నుంచి రక్షించమంటూ. పార్వతీదేవి కృపాశక్తుల వల్ల పరమపిత బ్రహ్మదేవులు తారకాసురుణ్ణి స్వర్గం నుంచైతే వెళ్ళగొట్టారు. కానీ ప్రస్తుతం మీరు ఒక సత్యాన్ని మర్చిపోయారు. తారకాసురుడు చావలేదు, బతికి ఉన్నాడు. తమరి విలాసప్రియత్వం అతన్ని ఎక్కువ జీవితుడుగా, ఎక్కువ బలవంతుడిగా చేస్తుంది. అతడు మళ్ళీ స్వర్గంపై దాడి చేస్తాడు, మిమ్మల్ని ఓడించి విజయం సాధిస్తాడు. భవిష్యత్తులో మళ్ళీ స్వర్గాధిపతి అయి కూర్చుంటాడు. లేదు దేవర్షి, లేదు. తమరు మా హితం కోరేవారే, మరి ఈ అశుభాలెందుకు కోరుతున్నారు? ఇది అశుభం కోరడం కాదు దేవేంద్ర. నేను మిమ్మల్ని హెచ్చరిద్దామని, సత్యాన్ని అభివర్ణించే ప్రయత్నం మాత్రమే నేను చేశాను. అది మీరు చేయాలి, అది మీకు లాభిస్తుంది. నారాయణ నారాయణ. నేనా? ఎలా చేయగలను? దూరదృష్టిని సాధించగలిగితే మీరు చేయగలరు. పదండి, ముందు నేను మొదలు పెడతాను, ఆ పైన తమరు కొనసాగిద్దురు గాని. నారాయణ నారాయణ. మొట్టమొదట మీరు ఆమోదించవలసినది తమరు మళ్ళీ స్వర్గాధిపతులయ్యారని. మాకేమిటి, సర్వ జగత్తుకు తెలుసు. నారాయణ నారాయణ. దేవేంద్ర, సర్వ జగత్తుకు ఇది కూడా తెలుసు. తారకాసురుడు బతికున్నాడని, స్వర్గాధిపతి అవుదామనే దురాశ అతన్ని స్వర్గం వైపు లాక్కొస్తుంది. దేవేంద్ర, మనకిది కూడా బాగా తెలుసు. తారకాసురుని వధించగలిగిన వాడు అసలింకా పుట్టనే లేదని. అప్పటిదాకా అసురరాజు తారకాసురుడు ఎప్పుడైనా... వద్దు దేవర్షి, వద్దు. ఇక చాలించండి. చాలించాల్సింది దేవేంద్రుడే శచీదేవి. ఆయనకు బాగా తెలుసు తారకాసుర వధ కేవలం శివపుత్రుడే చేయగలడని. ఇక మేము ఏ కష్టాలను సహించలేము దేవర్షి. స్వర్గాన్ని వదిలి మేము ఎన్నెన్నో బాధలు అనుభవించాము. అందుకే ఇక తారకాసురుని వధ తప్పక జరుగుతుంది. దేవేంద్రుని కాస్త అడిగి చూడండి, అది ఎప్పుడు ఎలా జరుగుతుందో. నారాయణ నారాయణ. జరిగితే శివపుత్రుని ద్వారానే. కానీ శివపార్వతులకు వివాహం అవుతుంది, అప్పుడే శివపుత్రుడు జన్మిస్తాడు. శివపార్వతుల వివాహం ఎప్పుడు అగ్నిదేవ? ఆ పరమేశ్వరుడు వివాహానికి ఆమోదం తెలపగానే. మూల ప్రశ్నకింకా సమాధానం రాలేదు వరుణదేవ. ఆ పరమేశ్వరుడు వివాహానికి ఆమోదం ఎప్పుడు తెలుపుతారు? దేవర్షి, ఇక ఇప్పుడు తమరే మాకు మార్గం చూపాలి. మాకు చెప్పండి, మేమేం చెయ్యాలో. దేవేంద్ర, మీరు దూరదృష్టి కలిగి శక్తిశాలుడు కావాలి. విలాసలోలతను విడనాడి పురుషార్థం కోరండి. పరమేశ్వరుని వద్దకు వెళ్ళి విన్నవించండి.
పార్వతి తపస్సును ఆయన సఫలం చేసి వివాహానికి అంగీకరించాలి. దేవర్షి, మేము ఇప్పుడే తమరి నాయకత్వంలో ఆ పరమేశ్వరుని వద్దకు వస్తాం. తప్పక వెళదాం. హర 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 మహాదేవ, 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 హర హర మహాదేవ, హర హర